ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి పునరుత్థాన దినములో ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను సమయం దయచేసిన దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు తన మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందా. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసి తిని, మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిని, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిని. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, యేసు దేవా, తిరిగి నీ పాదాల చెంతకు ఈ పునరుత్థాన దినముల ప్రభు మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఎందరెందరో ఆయా సంఘాల్లో చేరి నిన్ను ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ, కీర్తించి కొనియాడుతున్న పిల్లలకు నీ ఆత్మ శక్తి చేత వారు నింపండి. దావిజనుల వారి సంఘాలలో ప్రభువా ఏ వాక్యాన్ని విత్తనై ఉన్నారో అటు వాక్యాన్ని ప్రభు విత్తుతుండగా వారిని నీ ఆత్మ చేత అభిషేకించు. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా బేతేలు క్రిస్టియన్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్పొంపులు పొందుతున్నారు అటు బిడ్డలందరినీ కూడా నెమరు వేసుకోమని, జ్ఞాపకం చేసుకోమని, వారిని దర్శించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అదే రీతిగా మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయా మా స్తుతులకు యేసయ్యా ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. అనేకులు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు. అనేకులు ప్రభా ఈ వర్తమానంలో పాలు పంపులు పొందుతున్నారు. అందును బట్టి కేవలము మీకు మాత్రమే ఘనత ప్రభావములు కలుగునుగాక. అయా అల్పులడు, అయోగ్యుడను ప్రభా, ఎందుకు పనికి రానివాడను ఎంపిక చేశావు, నిలబెట్టావు. అలా పేరు పెట్టి పిలిచావు, నిలబెట్టావు. నీకు స్తోత్రాలు. ఆనాటి నుంచి నేటి వరకు నీ వర్తమానాన్ని
ఆచరిస్తూ దానికి లోబడి వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృప దయచేసినందుకు స్తోత్రాలు. గత వారం రోజుల క్రిందట అయా నీ దాసురాలు రాని వద్దకై ప్రార్థిస్తున్నాను. తను నీ పిలుపొందుకొని లోకాన్ని విడిచి అయా కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, తనకు అనుగ్రహించిన కుమార్తెలను, అల్లులను, మన్మని మన్మరాలను బట్టి, తన యొక్క భర్తను బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని విడిచిపెట్టి నీ పిలుపొందుకొని నీ సన్నిధికి వచ్చి మేము నమ్ముతున్నా. అటు ఆత్మకు శాంతి సమాధానం నెలకొల్పండి. అదే రీతిగా మా యొక్క తల్లిని, తండ్రి ఆత్మలకు కూడా శాంతి సమాధానం దయచి నా యొక్క కుటుంబ సభ్యులను, మా యొక్క పాశ్రమ కుటుంబ సభ్యులను, మా యొక్క నాని యొక్క కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. మా యొక్క ఇరుగు పొరుగు వారిని అయా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరే పొందుకోగలరని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు మీరు మాకు దయచేయగలరని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దయచేసి పాటలు పాడుకుందాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయునివై ప్రేమించావు, కరుణామయునివై కరుణించావు. ప్రేమామయునివై ప్రేమించావు, కరుణామయునివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగలావు బిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగలావు బిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లెను నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పించు నీకయ్యా. ప్రేమా కరుణా నీ కృప చాలు. ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను
రక్షించిన నన్ను నీవు విడువనలేరయ్యా. నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి యేసయ్యా. నిరీక్షిగా నన్ను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ సౌండ్ వస్తుందా? 97 ప్రేమతో నిన్ను ఆరాధించు. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ ఉన్నారంటివే. అగ్ని స్తంభమై ఉన్నాడంటివే. మేఘ స్తంభమై ఉన్నారంటివే. అగ్ని స్తంభమై ఉన్నాడంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతితో నన్ను చెక్కుకున్నవే. నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నీ చేతితో నన్ను చెక్కుకుంటివే. నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నిందారాచినే నేరాజిల్లినా నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే. నిందారాచినే నేరాజిల్లినా నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివే. కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న తల్లి వలె ఆదరించితివే. కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైనా నన్ను విడచినా నేను విడువను మరువనంటివే. కన్నవారైనా నన్ను మరచినా నేను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రేమతో నిన్ను
ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన విడువని విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే యేసయ్యా 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 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా అరణ్య మార్గమైన అన్ని నీవైనావు 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా అరణ్య మార్గమైన అన్ని నీవైనావు జీవా ఆకలి తీర్చావు జీవారం ఆకలి తీర్చావు కదిలే బండవై దాము తీర్చావు కదిలే బండవై దాము తీర్చావు యేసయ్యా 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 ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు సిలువపై వేలాడ నీ దరి చేరిన సిలువపై వేలాడ నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు యేసయ్యా 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 విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు రక్షించుటకు అర్హుడా నీవే
యేసయ్యా 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 హల్లెలూయా. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరం. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరం. ప్రభావము పరిశుద్ధము ప్రభావము పరిశుద్ధము స్తుతి ప్రశంస యోగ్యము స్తుతి ప్రశంస యోగ్యము. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరము. విశ్వాసుల తండ్రి అబ్రహామును పరిశోధించి దీవించినావా. విశ్వాసుల తండ్రి అబ్రహామును పరిశోధించి దీవించినావా. ముఖాముఖిగా మాట్లాడే నీతో ముఖాముఖిగా మాట్లాడే నీతో గొప్ప జనముగా చేసినావా. గొప్ప జనముగా చేసినావా. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరము. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరము. గంభీరము. లోబడనొల్లని ప్రజల కొరకు విజ్ఞాపనము చేసేను మోషే. లోబడనొల్లని ప్రజల కొరకు విజ్ఞాపనము చేసేను. మృతులైన వారి నుండి గొప్ప జనముగా మృతులైన వారి నుండి గొప్ప జనముగా గొప్ప జనముగా చేసినావా. గొప్ప జనముగా చేసినావా. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరము. మా దేవా యెహోవా నీ నామము మాకెంతో గంభీరము. హల్లెలూయా. దయచేసి భక్తుడైన ప్రధాన గాయకుడు దావీదు మహారాజు రాసిన కీర్తనలు 40వ కీర్తన మన మధ్యలో ఉన్న పాశ్రమ గారు వాక్యాన్ని చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. బైబిల్ ఉందిరా ఇంత పెద్ద వచ్చిన
దావీదు రాసిన కీర్తనలు 40వ అధ్యాయము 1 నుండి 17 వచనములు చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టూను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలోనున్నది. నా పెదవులు మూసుకొనును. మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుని. యెహోవా, అది నీకు తెలియజేసే ఉన్నా. నీవు అతని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణము నేను విల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలిపి నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యత అతిశయమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూనూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడుచున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటక యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి అవమానము నొందుదురుగాక. నన్ను చూచి ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ సంతోషించి నిన్ను వెంబడి ఉల్లసింతురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచుబడునుగాక అని నిత్యము చెప్పుకొనబడుదురుగాక. నేను బాధనందు దరిద్రుడనైనను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవుడా, నీకు అనేకమైన స్తోత్రాలు. దేవా, మమ్మల్ని ఈ రీతి స్తుతించి మేము ఈ రీతిగా స్తుతించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మా కంఠ స్వరాలతో నిన్ను పాటలతో గణపరిచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వారి మధ్యన ఉంటానని మాకు వాగ్దానం ఇచ్చిన దేవా, ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఉండి సంచరిస్తున్నావని నమ్ముచున్నాము. అవును దేవా, మాకు గత వారం అంతా కాచి కాపాడినావు. నీ హస్తం ద్వారా మమ్మల్ని ముట్టి, నీ గాయపడ్డ హస్తం ద్వారా మమ్మల్ని దీవించి కాచి నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. అవును దేవా, గత ఆదివారములో నేను చేసిన ప్రార్థన నా మొర విని నువ్వు మంచి ఉత్తరం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. దేవా, శ్రమలు తట్టుకోకుండా అక్కను తీసుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆమె నీ సన్నిధానములో ఉన్నదని
మేము అనుకొనుచున్నాము దేవా. ఆమెకు శాంతి సమాధానం కలుగజేసిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన విడబడిన కుటుంబాన్ని కూడా వాళ్లకు శాంతి సమాధానం కలుగజేసి ధైర్యముగా వాళ్ళ పట్ల నువ్వు చూపించే ధైర్యంను ప్రతి విషయంలో వాళ్లకు నువ్వు అండగా ఉండి నడిపించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థము వ్యర్థమని నువ్వు మాట్లాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఎందుకంటే దేవా, మేము లోకంలో ఉన్న ప్రతి ఆశల గురించి మేము ఆలోచిస్తూ ఉంటాము దేవా. అవును దేవా, పోయేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళము దేవా. ఉట్టి శరీరము ఎట్లాగ మేము మరణించాము అదే విధంగా మేము నీ దగ్గరికి నీ సన్నిధానంలో వస్తున్నాము దేవా. అందుకొరకు అన్ని వ్యర్థమే దేవా. అక్కడ ఉన్న వాటిని మేము ఆశించకుండా నీ తట్టు తిరగడానికి మాకు మంచి మంచిగా మేము అర్థం చేసుకునే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ప్రతి ఒక్కటి వ్యర్థము. మేము ప్రతి విషయంలోనూ అన్ని నాది అని ఆలోచించి ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని అనుభవించాలని ఆలోచిస్తాం. అవును దేవా, ఈ లోకపరంగా మేము ఉన్నప్పుడు ఆలోచిస్తాం కానీ వెళ్ళేటప్పుడు ఏవి తీసుకెళ్ళాం దేవా. ఉట్టి నీ ప్రేమను బట్టి మేము మాకు నీ ప్రేమను అనుగ్రహించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు ఇప్పుడు వాక్యమును మాకు అందించబోచుండగా ఆ వాక్యంలో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయు దేవా. మా మనసులో అటు ఇటు మేము పెట్టకుండా నీ వైపే, నీ దాసుని వైపు మేము చూసి వాక్యం వినడానికి సహాయం చేయు. మంచి వాక్యమును మాకు అందించేటట్టు చూడుము దేవా. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు. ఇంకా నువ్వు ఎక్కువగా వాడుకునేటట్టు చేయుము దేవా. మేము ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి సహాయం చేయము దేవా. ప్రతిరోజు నిన్ను నీ సన్నిధానంలో మేము ఒక గంట గడపడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా దేవా, లైవ్లో ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడు దేవా. ప్రతి ఒక్కళ్ళు లైవ్లో వినేటప్పుడు వాళ్ళు ఉన్న వాక్యమును వినేటప్పుడు శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. గొప్ప దేవుడై ఉన్నావు దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దీవించి కాచి కాపాడుము దేవా. అదే విధముగా ఎక్కడెక్కడ నీ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఆ దైవ సేవకులను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘస్థులను ప్రతి ఒక్కళ్ళను నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడుము దేవా. ప్రతి ఒక్కళ్ళు నీ వాక్యం కొరకు వేగిరపడి ఉండడానికి సహాయం చేయము దేవా. ప్రతి విశ్రాంతి రోజు మేము ఆలయంకి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు వేగిరపడి ఆలయానికి రావడానికి సహాయం చేయము. అవును దేవా, నీ వాక్యములో అందరూ వెనుకబడి ఉన్నారు దేవా. ఎందుకంటే సైతాన్ సోదరులు మేము ఎక్కువ పడిపోతున్నాము దేవా. ప్రతి ఒక్కళ్ళను నువ్వు నీ వాక్యము వినడానికి సహాయం చేయడానికి మాకు సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో జరిపించిన ఆశ్రమను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. తిరిగి వాక్యములోనికి వెళ్దాం. నేటి వాక్యములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడవైన యేసయ్య, ఇంతవరకు మా కంఠాల ద్వారా కీర్తనల ద్వారా నేను స్తుతించి ఆరాధించాను. వాక్యాన్ని చదువుకున్నాం, తిరిగి వాక్యాన్ని ధ్యానించనే ఉంటున్నాం. పాపినైన నన్ను నీ సిలువలో మరుగుపరచండి. నా నోటిని నీ పూరగా ఎలాంటి కంఠానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా నీ వాక్యాన్ని వ్యక్తపడుటకు సరళమైన కంఠాన్ని అనుగ్రహించమని
నాలోని ఆత్మ నుంచి మాట్లాడటకు సహాయాన్ని దయచేయగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ లోకంలో జీవిస్తున్న మనం ఎన్నెన్నో ఆశలతో జీవిస్తూ ఉంటాం. లోకంలో జీవిస్తున్నప్పటికీ భక్తులు వారి యొక్క హృదయాలను బట్టి మాట్లాడిన మాటలను నెమరువేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో జీవించటానికి పిలువబడిన మనము, స్త్రీ కానీ పురుషుడు కానీ, ప్రభు అయిన యేసు పిలుపొందుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటానికి పిలువబడి ఎంపిక చేయబడిన మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మనం ఏం చేస్తున్నాం? వీటిని విడిచిపెడుతున్నాం, లోకాన్ని వెతుకుతున్నాం. ఎక్కడ సుఖభోగాలు ఉన్నాయో వెతుకుతున్నాం, ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏం లభిస్తుంది, ఎన్నెన్నో కోరికల ద్వారా లోకంలో పరుగులెడుతున్నాం. ఇక్కడ ఇది దొరుకుతుందంటే, అక్కడ అది దొరుకుతుందంటే, ప్రతిదాని కొరకై వేగిరముతో పరుగులెడుతున్నాం. అర్థమవుతుందా? 2024లో 6వ మాసములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంకా నీ వెతకటం ఏమి ఈ లోకంలో వెతుకుతూ ఉన్నాం? ఆయన రాజ్యాన్ని వెతుకు. ఎంతో సమయాన్ని వృధా చేశావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఎంతో సమయాన్ని నువ్వు వృధా చేశావు. వెతుకుతున్నావు. చాలా బిజీ లైఫ్. ఉదయకాలం లేవటం, పరుగున వెతకటం. ఎంత సంపాదించినా, ఏమి అనుభవించినా ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాం. తిరిగి మనము ఒట్టి చేతులతోనే వెళ్తాం. ఆ సర్వసత్యము తెలుసుకొని నిజమైన రాజ్యము కొరకై మనం వెతికినట్లయితే, ఆయన నీతిని వెతికినట్లయితే మనము ధన్యులమవుతాం. అందుకే మొదట ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే తన నోటి ద్వారా 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఆయననే మాట్లాడాడు. మత్తయి సువార్తలోని మాటలు. అందుకే దేవుడు అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా ఏవి కావాలో ఆటోమేటిక్ గా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యం పైన గురి పెట్టుకో. ఆయన నీతిగా బ్రతికాడు, నింద లేకుండా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. బ్రతికి చూపించిన మార్గాన్ని ఎంచుకొని నడవండి. నీతి నిజాయితీలతో ఆయన రాజ్యం వైపు గురి పెట్టుకొని నడుమని దేవుడు సెలవిస్తున్నాడు. అదే రీతిగా 3వ అధ్యాయం 2వ వచనం, ప్రభు మార్గములను సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. సరే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోహాను. ఆ వ్యక్తి యేసు కొరకు మార్గాన్ని సిద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెతకమని చెప్పిన వాడు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నవాడు. మరి అదే మత్తయి సువార్త మనం 3వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటున్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందాలి? మారు మనస్సు పొందుడని యూదయారణ్యములు ప్రకటించుచుండే ఆయన్నే యోహాను. ప్రభు మార్గములను సరళము చేయవాడు, ఆయన త్రోవలను సరళము చేయవాడు.
ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి వారి కొరకు ప్రభువైన యేసు వస్తాడు. కాబట్టి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, ఎంతో దూరం లేదు. రోజులు జరుగుతున్న సంఘటనలు జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానించినట్లయితే పరలోక రాజ్యము ఎంతో దూరము లేదు, అతి సమీపంలో పరలోక రాజ్యానికి సమీపించి ఉన్నది. కాబట్టి మారు మనస్సు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములోనే యేసు సువార్త గురించి ప్రకటిస్తున్న భక్తుడైన యోహాను మారు మనస్సు పొందుడి అరణ్యంలోనే కేకలు వేస్తున్నాడు. ఈరోజైతే మహానగరములో, పట్టణములో, వీధుల్లో, గ్రామాల్లో సువార్త ప్రకటించబడుతుంది. ఎందరెందరూ మారు మనస్సు పొందారో వారి అందరికీ దేవుని రాజ్యము సమీపం ఉన్నది. కాబట్టి భక్తుడు పరలోక రాజ్యము ఆనాటి నుంచి నేటి వరకు చేస్తున్న సువార్తను బట్టి, విత్తుతున్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో మారు మనసు కావాలని, పాప క్షమాపణ కావాలని ఆనాటి నుంచి ఇదిగో నేటి వరకు సువార్త ప్రకటించబడుతుంది. ప్రభు మార్గములను సిద్ధపరచుడి. ఆయన మార్గములు సరళము చేస్తున్నాడు. అందుకే సరాసరి ప్రభు అయిన యేసు 30వ ఏట యూదయ అరణ్యములో సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నా. సరాసరిగా ఆ యోర్దాను నది దగ్గర యేసు ప్రభు దర్శనమయ్యాడు. ఎవరికి? యోహాను 15వ వచనం. యేసు ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చెను. అయ్యో, ఇదేంటి ప్రభుల వారు నీకు నేను బాప్తిజం ఇవ్వటమా? ఇదేంటి ఇలా? నో నో, ఇది ఇప్పటికీ కానివ్వాలి, నువ్వు ఇది జరగాల్సిందే. ప్రభు అయిన యేసు సాక్షాత్తుగా యోహాను చేత మాట్లాడుతున్న మాటలు. బాప్తిజం అనేది ముఖ్యము. ఎప్పుడైతే పరలోక రాజ్యము చేరాలన్నా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుతావో వెంటనే బాప్తిస్మమునకు పునర్జన్మ స్థానానికి సిద్ధం కావాలి. అందుకే యేసు ప్రభు, సాక్షాత్తు యేసు ప్రభు అంటున్నాడు, యేసు ఇప్పటికి ఇది కానినో, ఇలా జరగాలి, జరగాల్సిందే. 14వ వచనం చూస్తే అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వారనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. గాని ఆయన మనస్సులో నుంచి, ప్రభువా, నేను నీతో బాప్తిజం తీసుకోవాలి, ఇదేంటి మీరు నాతో బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అంటాడు, ఇప్పటికీ ఈ సమయానికి ఇది కానిము అని చెప్పి
యేసు ఇప్పటికీ ఇది కానిము నీతి యావత్తు నీతిగా యథార్థంగా జీవించు వారి మార్గం ఇదే. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు ఇలాగూ కానిచ్చాను. లైన్ బాప్తిజం తీసుకోవడానికి యోర్దాను నది దగ్గర అనేకులు ఉన్నారు. వారితో పాటు సాక్షాత్తు రక్షకుడైన రక్షించడానికి లోకానికి పంపబడిన కుమారుడైన క్రీస్తు కూడా ఏం తీసుకున్నాడమ్మా? బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత అదే సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీ సాత్వికుడు ధన్యుడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. వారు ఎలాంటి వారంట? తృప్తి. నీతి కొరకు బ్రతకడం ఆరంభిస్తే దేవుడు తృప్తి అయిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే మొదట ఆయన రాజ్యమును నీతిని, అప్పుడు నీతిగా జీవిస్తే ఏమవుతాయంట? నీతి కొరకు ఆకలి దప్పులు. ఏ లోకంలో నీతిగా జీవించడానికి ఆకలి దప్పులు వస్తాయి. అటువంటి వారు ధన్యులు. ధన్యులు వారు ఎప్పటికీ తృప్తి పొందుతూనే ఉంటారు. ఆకలి అనేదే ఉండదు. నీతిగా యథార్థంగా ఉల్లాసంగా ఆప్యాయంగా ఆర్భాటంగా ఎంత చక్కగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఆరాధిస్తున్న వారికి ఎప్పుడూ తృప్తిపరచబడుతూనే ఉంటాడు. ఏ కొరత వారికి ఉండదు, ఏ లోటు వారికి ఉండదు. అందుకే భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వేదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూసారా? నీతిగా యథార్థంగా ఆయన మార్గాన్ని ఆయన రాజ్యాన్ని వెతకాలి. అది అడగండి, దాని కొరకు వేగిరపడండి. ఏం అడుగుతామో మనకి తెలియదు. ఏది అడగకూడదో అది అడిగి విసిగిస్తూ ఉంటాం. దేని గురించి ప్రార్థించి దేవుని నిష్కరమైన విసుగు తెప్పిస్తామో అదే మాటి మాటికి అడిగి దేవునికి విసుగు తెప్పిస్తూ ఉంటారు. మరి ప్రభు అంటాడు, అడుగుడి నీకు ఇవ్వబడు. ఆయన రాజ్యాన్ని అడుగు, ఆయన నీతిని అడుగు, యథార్థమైన మార్గాన్ని అడుగు, ఆయన నీకు ప్రసాదిస్తాడు. ఆయన రక్షణ అడుగు, ఆయన మారు మనసుని అడుగు, ఆయన పశ్చాత్తాపాన్ని అడుగు. అడుగు. ఏమడుగుతున్నావు? నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు ఆరోగ్యం దయచేయి, నాకు అంతస్తు అనుగ్రహించు, ఉద్యోగాన్ని, ఇల్లు, కార్లు, పేరు, ప్రఖ్యాత, ఇవి ఎలాగూ నువ్వు సంపాదించుకుంటావు. ఇది ఎలాగూ నీ వల్ల సాధ్యం. వాటిని కాదు, ఆయన రాజ్యాన్ని నీతిని అడుగు. అడుగు ప్రతి వానికి దేవుడిస్తాడు. అందుకే వెతుకువానికి దొరుకును, తట్టువానికి లేవడు. ఈ 3 మనం నెమరు వేసుకోవాలి మన జీవితంలో. అడగటం, వెతకటం, తట్టడం. కుటుంబ సభ్యులు చేరి ఒక చోట గృహములో ఒక స్థలములో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అడిగితే అద్భుతమైన అడిగితే ఆయన మనకి ఇస్తాడు. ఇంట్రొడ్యూస్ చేయండి ఆయన రాజ్యము గురించి బిడ్డలకు. ఇది అడగండి నాయన,
ఇది మీరు పొందుకోండి నాయన అని ప్రభు గురించి అడగడం ఆరంభిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. అడక తినడం, భిక్షమెత్తుకోవడం చరిత్రలోనే ఉండదు. నీతిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ నువ్వు ముందుకు కొనసాగించినట్లయితే ఎన్నడూ ఆయన బిడ్డలు భిక్షమడుకోడు. చేతి దాచి అడుక్కునే పూజ దేవుడు వారికి ఇవ్వడు. అందుకంటున్న మాట, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై. చిన్నవాడిగా ఉంటిని, ఇప్పుడు వయస్సు పైబట్టని ముసలివాడిన అయితిని. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షాడుట కానీ ఎప్పుడు జరగదు అనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరికి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకువారు. అడుగు ప్రతివానికి పొందుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి తట్టుడి. అలా నీతిగా యథార్థంగా జీవిస్తే వారి బిడ్డలంట భిక్షం అడుక్కునేది కూడా ఆయన చూడడానికి ఇష్టపడడు. ఉన్నతంగా తృప్తి అయిన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, తృప్తి. తన బిడ్డలు ఎప్పుడు తృప్తి ఉండాలి. అలాంటి అందుకే భిక్షం అడుగుట కానీ నేను చూచి మరి ఉండలేదు అని దేవుడు అంటే నిజమే. మా నాన్న వాళ్ళని కానీ, మా తాతయ్యలను కానీ, మా కుటుంబంలో మాకున్న ఈ స్థితిగతుల్లో నిజంగా ఆ మాట చెప్పడానికి మేము గట్స్ ఉన్న వాళ్ళం. 75 రూపాయల జీతాలతో ఆనాడు సేవ ఆరంభించిన మా నాన్న, 25-30 రూపాయల జీతముతో ఆనాడు సేవ ఆరంభించిన మా తాతయ్య. ఎప్పుడు మాకు అడుక్కునే పొజిషన్ దేవుడు మాకెప్పుడు వారి కుటుంబాలకు ఇవ్వలే. ఇది నిజం. మా తాతగారు 20-30 రూపాయల నుంచి సేవ చేసినప్పుడు, మా నాన్న 75 రూపాయల నుంచి సేవ పరిచయాలు వచ్చినప్పుడు ఏనాడు కూడా వారి కుటుంబ పోషణ కొరకు ఎన్నడూ చేయి చాచలే, ఎన్నడూ భిక్షం అడగలే. దేవుడి వారిని మెండారుగా ఆశీర్వదించాడు. అనేకమైన మా ఇంట్లోనే పోల్ట్రీ ఫారమే పెంచాడు మా నాన్న. ఆవులు, బర్రెలు, మేకలు విస్తారముగా, ఏది లోటు లేకుండా 7 సంతానం హ్యాపీగా, ఏది లోటు లేకుండా అటు పరిచర్య ఇటు కుటుంబాన్ని సరిపాలలో వారు ప్రేమించి సేవల ముందుండి కుటుంబ పోషణకు దేవునికి అడుగుతూ దేవుని సమీపంలో ఏనాడు భిక్షం అడగలే, ఏనాడు చెయ్యి చాపలే. వారి బిడ్డలందరూ కూడా నేడు అదే సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరి ఒకవైపు ఆయన పాదసేవ చేస్తూ ఎన్నడూ చేయి చాచలే. 54 సంవత్సరాల జీవిత యాత్రలో ఒక 18-19 సంవత్సరాల పరిచర్యలో ఏనాడు చెయ్యి చాచలే, భిక్షం అడుక్కోలే, భిక్షమెత్తుట నా దేవుడు చూడలే. ఎన్ని కష్టాలు వచ్చాయి. 55 రోజుల సమయంలో 3 సంవత్సరాల కరోనా వైరస్ లో ఏనాడు భిక్షం అడగలే.
ప్రేమపూర్వకంగా పంపిన వారు ఉన్నారే తప్ప అడుక్కోలే. ప్రేమ, యేసుని ప్రేమ ఎందరైతే పొందుతారో వారు తమ బిడ్డలను ఆదరించటానికి, ప్రేమించటానికి దేవుడు వారిలో ఉండి తన ప్రేమను వెల్లడి పరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందు. ఆయనను ప్రేమించాలి, జాగ్రత్తగా వెతకాలి. తప్పకుండా మన బరువు బాధ్యత ఆయన చూసుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయనను ప్రేమిస్తే లోకాన్ని ఆయన కూడా ప్రేమిస్తాడు. అందుకే భక్తుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించదను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. వెతకడం ఆరంభించి ఆయన సులువుగా మనకు లభిస్తాడు. ఆయన సన్నిధిలో వెతకడం ఆరంభించి ఆయన మనకు కనబడతాడు, ఆయన మనకు సమీపంలో ఉంటాడు. చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తమ్ముడు విడిచిపెట్టువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు కూడా నూరంతరగా ఇల్లు, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందునని నిశ్చయముగా పొందుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏ లోకంలో వెతకటం కొన్ని సందర్భంలో కుటుంబాలకు కూడా దూరం అవ్వాల్సిన స్థితి వస్తుంది. భూములను, అన్నదమ్ములను, రక్త సంబంధులను, తల్లిదండ్రులను కూడా సహితం దేవుని సువార్త నిమిత్తము విడిచిపెట్టే తరుణం వస్తుంది. వాటిని స్వీకరించాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం ఆరంభించినప్పుడు ఇవన్నీ మనకు తటస్థిస్తాయి. వాటికి ధైర్యముగా ముందుకు ప్రయాణించాలి తప్ప వెనకంగా వేయకూడదు. అవన్నీ కూడా నీకు సాధ్యమవుతాయి, సులువుగా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము మరి ఆయన చెప్పినట్టుగా పైన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను విడిచిపెట్టు. అప్పుడు ఏమందు ఏమి పోడగొట్టుకున్నావో అవన్నీ రెట్టింపులుగా, నూరంతలుగా దేవుడు తిరిగి ఇస్తాడు. ఇది అవును. భక్తుడైన యోబు జీవితంలో మనం చూసాం. ఎన్ని పోయావో అవన్నీ కూడా డబల్గా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. పిల్లలు, భూములు, గొర్రెమేకలు, ఆస్తులు, అంతస్తులు, రెట్టింపు ఘనతనిచ్చి కానుకలుగా ఆస్తులిచ్చి యోబును ఆ రోజుల్లోనే దేవుడు అత్యంత ధనికుడిగా అప్పుడే ఉన్నాడు. కానీ అంతకంటే రెట్టింపు ధనమిచ్చి రెండంతలుగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చి ఇంకా ధనికుడిగా ఆయనను చేశాడు. ఇది వాస్తవం. అలాగనే దేవుడు మనల్ని కూడా చేయడానికి సిద్ధమై
ఉన్నాడు. కనుక చివరిగా ఒక మాటను నేను చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మ లూకా సువార్త 12 మీరైతే ఆయన రాజ్యమును మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, కూడా దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మరి మొదట ఆయన రాజ్యాన్ని, అందుకే ఆయన మీరైతే ఆయన రాజ్యమును వెతకండి. వెతకడం నేటి నుంచే ఆరంభించండి. ఇదే అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే మిగతా అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, యేసుదేవా మీకు వందనాలు. మా యొక్క కృతజ్ఞతా స్తుతులు మీకు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. నీ రాజ్యాన్ని వెతికే వారిని ఎన్నడూ మర్చిపోరు. మీరు ఇచ్చిన వాగ్దానం అడుగుడి, తట్టుడి, తీయుడి, వెతుకుడి, అవన్నీ కూడా మీరు అనుగ్రహించబడను అని మాట మీరు చెప్పారు. అయితే ఆయన రాజ్యమును వెతుకుడి. ఏ లోకంలో జీవించిన ఆయుష్ కాలంలో ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. లోకరీతిగానే ఏం కావాలి, ఏం తినాలి, ఏం ఉండాలి, పిల్లల భవిష్యత్తు ఏంటో, ఎంత సంపాదించాలి, వీటిని అడుగుతూ ఉన్నాం. నిజముగా ప్రభువా, మా యొక్క రక్షణ దినము కొరకై, స్వార్థ నిమిత్తమై, నీ సేవ పరిచర్య నిమిత్తమై మేము అడుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ నారు విప్పి మేము సైతం మీతో అని వాగ్దానము చేయటకు సహాయం దయచేయండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన ఈ వర్తమానము ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. చక్కగా వాడబడుతున్న ఫేస్బుక్ ఆన్లైన్ ఎందరో ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నారు. వారినందరినీ కూడా నేటి నుంచి నీ రాజ్యాన్ని నీతిని వెతకడం ఆరంభించే మంచి నేడే రక్షణ దినమని గ్రహించలాగున సహాయం ఇచ్చు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న దేశ నాయకులను బట్టి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్, నర్సుల, నాయలను, అయాని కొరకు స్వస్థత పొందాలని ఎదురు చూస్తున్న పేషెంట్ల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయమని, తుఫానులను ఆపేయమని, కరోనా వైరస్ లాంటి జబ్బులను తీసివేయమని, వర్ష తుఫానుల ద్వారా, మంచు తుఫానులలో జరుగుతున్న నష్టాలను ఆపివేయని ప్రార్థిస్తున్నాం. చక్కటి పరిపాలన అందించలాగున బిడ్డలను తండ్రి మీరే నీ ఆత్మ చేత నింపండి. మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు దొరకలాగున సహాయం దయచు. మా యొక్క స్నేహితులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క అన్నదమ్ములను, అక్కచెలను, అన్నలను, వల్లను, అక్క బావులను, వారికి అనిపించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమన్నలను, మనమరాండలను దీవించమని ఆశీర్వదించమని, నాని పేరెంట్స్ కొరకై, మా యొక్క బామర్దుల మరదల వద్దను, వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నీ అందు నిద్రించిన మా యొక్క తల్లిదండ్రులను, వదినమని వారి కుటుంబం నూతనంగా ఎవరైతే నీ పిలుపు అందుకున్నారో అటు బిడ్డల ఆత్మలకు శాంతి సమాధానం తెచ్చి నా నిడుగురు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము పిల్లలకు దయచేయమని, సుసన్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున కుమార్తె ఎదిగి పెద్దరై రాబోయే రోజులను పరిచయం చేసి బిడ్డను అభిషేకించి వాస్తవం దీవించి ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించిన ఇచ్చిన ఆరోగ్యం
నీ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం తెచ్చి ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషేగూడ డిపోలో పనిచేస్తున్న నాతోటి కండక్టర్, డ్రైవర్, మెకానిక్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం యేసు క్రీస్తు నామములో ఆశీర్వదింపబడును గాక ప్రార్థిస్తున్నాను. మా యొక్క రక్త సంబంధులందరైతే నీ సువార్త పరివారములు ఉన్నటువంటి బిడ్డలు వారి కుటుంబాలు మెండారుగా దీవించండి. పాలిచ్చు వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాదిన జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కాల నొప్పులు, తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత విడుదల చేస్తున్నాము కలుగురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాని యొక్క పేరెంట్స్, తన యొక్క తల్లి తని అనారోగ్యంగా అస్వస్థతలో బాధపడుతున్నారు. ఆవిడను ఓటి తాకి స్వస్థత సంపూర్ణమైన విడుదల దాయిత్యమని అనుగ్రహించిన కుమారులను బట్టి, తన యొక్క కోడలను, మన్మరాలను బట్టి, కుమార్తెను, అల్లుని, మన్మరాలను బట్టి రెక్కల కింద భద్రపరచండి. లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టారు. అటు ఉద్యోగంలోనూ, ఇటు ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నాను. వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. బీపీ, షుగర్ లాంటి జబ్బులు కంట్రోల్ ఉన్నట్టుకు సహాయం తెచ్చింది. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రతి బిడ్డను నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి ఎంత నెరవేరును గాక. కావాల్సిన దిన ఆహారం ఇచ్చేయండి, మారునత్వం చేసి ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనతో కాకడు తప్పించు. అందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సురాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము పతిత పవన, పంపుము దయ పతిత పవన, నింపుమని ముక్తిగను, పంపు దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.